కొంతమంది కార్యకర్తలు అయితే ఉన్నారు ఎవరైతే తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేశారో సో వాళ్ళతో అయితే మాట్లాడదాం. సో చెప్పండి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తీన్మార్ మల్లన్న గెలుపు? నా పేరు రమేష్ యాదవ్, తీన్మార్ రాష్ట్రం కమిటీ సభ్యుని. మేము సంగారెడ్డి మాది. ఈరోజు ప్రశ్నించే తీసుకొచ్చిన వ్యక్తి గ్రామ స్థాయి నుంచి ఈరోజు ప్రశ్నిస్తున్నాడే తీన్మార్ మల్లన్న వల్లనే. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చినాయంటే కూడా ఇంకా సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్ననే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలపైన మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈరోజు మరి ఈ చట్టసభలకు రావడానికి మరి మల్లన్న పైన ఎన్నో కుట్రలు చేశారు. ఆ కుట్రలన్నీ తింపి కొడుతూ ఈరోజు ఎమ్మెల్సీ ఓటు వేసి మల్లన్న గెలిపించేందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే పట్టభద్రులో ఏదైతే నమ్మకంతో అయితే ఓటేస్తారో ఖచ్చితంగా అది నిలుపుకుంటారని మీరు అనుకుంటున్నారా తీన్మార్ మల్లన్న? ఖచ్చితంగా నిలుపుకుంటారు. ఎందుకంటే చదువుకున్నవాడు, మరి బడిగిన వర్గాల నుంచి వచ్చినవాడు, ఎందుకంటే ఒక విలేకరు నుంచి ఒక పేపర్ వారి నుంచి వచ్చినటువంటి వాడు. ఎందుకంటే గ్రామస్థాయిలో ఏం జరిగిందో తెలుసు, మరి హైదరాబాద్లో ఏం జరిగిందో తెలుస్తుంది, మరి విద్యా సంస్థలు ఏమో తెలుస్తుంది. ఆయన ఖచ్చితంగా తెలిసి దానికి న్యాయం చేస్తానని చెప్పి నేను కృషి చేస్తున్నాను. తెలంగాణ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ మెంబర్ అనిల్ కుమార్, సంగారెడ్డి. తీన్మార్ మల్లన్న సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యుల నుంచి పుట్టినటువంటి ఒక వజ్రం లాంటి వ్యక్తి. ఎందుకోసమంటే ఈరోజు చిన్న స్థాయి నుంచి ప్రతి కష్టం చూసి వచ్చిన వ్యక్తి ఈరోజు చట్టసభల్లోకి రావడం మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ మొత్తం కూడా మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మాకందరికి కూడా ఆనంద బాష్పాలు ఆగట్లేవు. చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే జనరల్గా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది తెలుసు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి. అలాంటి సాల్వ్ చేసే అంత ఆయనకుందా సత్తా? మేడం, నాట్ ఓన్లీ నేను తెలంగాణ, వరంగల్, ఖమ్మము, నల్గొండ ఒకటే కాదు నేను చెప్పేది. మీరు చెప్పడానికి మీరు 3 జిల్లాలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న పేరు చెప్తే ప్రతి ఒక్క పని జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా పేరున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అని నేను చెప్పడమే కాదు, ప్రజలందరికీ కూడా తెలుసా విషయం. అయితే ఎవరికైతే ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి తెలుసు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుసు మేడం. ఎందుకంటే ఈరోజు మనకు చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి క్యూ న్యూస్ మీడియా ద్వారా చాలామందికి చాలా రకాల సమస్యలకి కూడా పరిష్కారం చూపించినాడు. ఈరోజు ఆ పరిష్కారాలు చూసి ప్రజలు ఎవరైతే విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చట్టసభల్లోకి పంపించారు. వాళ్ళు మాత్రమే అర్హులు మాత్రమే, ఉత్తమమైన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అర్హులు మాత్రమే ఓటేయడం ద్వారా ఈరోజు చట్టసభల్లోకి వచ్చినాడు. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజుకి తీన్మార్ మల్లన్న ప్రతి ఒక్కరికి కూడా తగిన తనకున్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి అధికారాన్ని ఖచ్చితంగా వినియోగించి ప్రజలకు మేలు చేస్తాడని ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన ఇచ్చిన హామీ చేసే అవకాశం మేడం, కంపల్సరీ చేసే అవకాశం ఉంది. కంపల్సరీ చేస్తాడు మేడం, కంపల్సరీ చేసి తీరుతో చేస్తాడు కూడా మల్లన్న చేస్తాడు మేడం. సో అసలు అనుకున్నారా ఫస్ట్ ఆయన గెలుస్తారు ఖచ్చితంగా ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్? ఇది మూడోసారిగా మేడం, కంపల్సరీ గెలుస్తాడని. సెకండ్ ప్లేస్. ఈసారి మాత్రం ఎన్ని టీవీలు ఎన్ని కుట్రాలు చేసినా గెలుస్తా అని చెప్పారు. ఆల్రెడీ గెలిచి తీరండి మేడం. చట్టసభలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది.